తాజా అంశం చూస్తున్నాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఇక చర్చలతో పనే లేదని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు సీజేపీ ఈ ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఇకపై చర్చలు జరిపి ఉపయోగం లేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధుల బృందం రెండో విడత చర్చలు జరిపింది. పరిహారం, ఎన్డీఏ సంస్కరణలు, నిరసనకారులపై చర్యలకు సంబంధించి కేంద్రం సానుకూల సంకేతాలను ఇచ్చిందని, అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ఇవాళ చెబుతామని మంత్రులు తెలిపినట్లు సీజేపీ పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం మూడో విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే యోచనే లేదని కేంద్ర వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొన్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఇక చర్చలతో పనే లేదని కాక్రోచ్ జనతా పార్టీ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వంతో మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు సీజేపీ ఈ ప్రకటన చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఇకపై చర్చలు జరిపి ఉపయోగం లేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధుల బృందం రెండో విడత చర్చలు జరిపింది. పరిహారం, ఎన్డీఏ సంస్కరణలు, నిరసనకారులపై చర్యలకు సంబంధించి కేంద్రం సానుకూల సంకేతాలను ఇచ్చిందని, అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ఇవాళ చెబుతామని మంత్రులు తెలిపినట్లు సీజేపీ పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం మూడో విడత చర్చలు జరగాల్సి ఉంది. అయితే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించే యోచనే లేదని కేంద్ర వర్గాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అలా చేస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొన్నాయి. उनका दावा है, उसका क्लेम है कि 25 ऐसे लोग हैं जिनके क्रिमिनल बैकग्राउंड है, वो इस प्रोटेस्ट में शामिल है। हम भी आज दिल्ली पुलिस को बहुत जल्दी पुलिस कर्मियों की लिस्ट देंगे जिन्होंने हमारे बच्चों के सर फोड़े हैं, उन्हें सड़कों पर घसीटा है, हमारे वॉलंटियर्स की पसलियां तोड़ी हैं, छोटी छोटी बच्चों को थप्पड़ मारे, और वो लिस्ट हम लोग FRS के थ्रू नहीं, हम पब्लिक के थ्रू आइडेंटिफाई करेंगे और उसको पब्लिक करेंगे। फिर देखते हैं दिल्ली पुलिस का उस पर क्या रिस्पॉन्स है। पॉलिटिकल स्टेटमेंट तो हो रहे हैं, लेकिन इन सबके बीच RSS चीफ का जो स्टेटमेंट है वो कह रहे हैं कि माँ बाप को अपने बच्चों को संभालने की जरूरत है, उनको समझाने की जरूरत है। RSS को भाजपा को संभालने की जरूरत है, क्योंकि भाजपा अपने यहाँ पे गुंडे भेज रही है, लोगों को भड़का रही है। इस देश में गुस्सा भाजपा के खिलाफ बढ़ता जा रहा है। बात अब प्रधान से उठकर प्रधानमंत्री तक पहुंच गई है, तो भागवत जी को बोलिए पहले भाजपा को संभाले। क्या कुछ एजेंडा रहने वाला? उन्होंने दिन का टाइम दिया था 3:30-4 बजे का, जो भी कंफर्मेशन होगा आपको बता देंगे। लोकेशन अभी तक फाइनलाइज नहीं हुई है। डिस्कशन बहुत साफ है। हमने बाकी जो 2 डिमांड्स है जिसपे इन प्रिंसिपल एग्रीमेंट है उसमें रिटर्न कंफर्मेशन मिल जाए ताकि वो क्लोज हो। और धर्मेंद्र प्रधान पे हमें क्लैरिटी चाहिए कि आप इस्तीफा लेंगे या नहीं लेंगे, हाँ या ना में अब जवाब चाहिए, क्योंकि अब इसमें विचार का कोई बहुत स्कोप नहीं है। सोनम जी ने एक लंबा चौड़ा वीडियो भी पोस्ट किया। उन्होंने कहा कि जिस प्रकार से उनका क्रिटिसिज्म किया जा रहा है वो उनसे व्यथित है। उन्होंने कहा कि मैं 20 दिन से 25 दिन से नहीं, उससे शर्मनाक कुछ हो नहीं सकता है। जिस व्यक्ति ने 26 दिन भूख हड़ताल कर ली, अपनी जान जोखिम में डाल दी, मतलब देश के भविष्य के लिए इतना कुछ किया, राइट विंग वाले पता नहीं क्या कर रहे हैं, उनको ही आप जो है ट्रोल कर रहे हैं, उससे ज्यादा शर्मनाक कुछ नहीं हो सकता। के अलावा कांग्रेस पार्टी ने भी उनको कहा कि वो अन्ना हजारे पार्ट 2 है। कांग्रेस का हमें पता नहीं वो क्या सोच रहे हैं, लेकिन बहुत ज्यादा कुछ किया है उन्होंने। जाते जाते भी नेगोशिएट करके गए हैं कि लीगल केस ना हो, कॉम्पनसेशन मिले। तो पता नहीं, सोनम जी के व्यक्तित्व पे सही सवाल उठाना सही बात नहीं है। ये कब तक चलते रहेगा, आपको उम्मीद है? प्रधान जी से पूछिए।